తెలుగు రాష్ట్రాలలో గత 5 రోజులుగా విపరీతంగా కుండపోత వర్షాల కారణంగా ఇక రోడ్లు చెరువులుగా మారిపోయాయి. వరద నీరు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాని పరిస్థితుల్లోకి అధికారులు, ప్రజలు వెళ్ళిపోయారు. అసలు రోడ్ల మీద కార్లు మర్చిపోయి మొత్తం అంతా కూడా మునిగిపోయిన ప్రదేశాలను మాత్రమే మనం చూస్తున్నాం. అయితే ఇక ఈ రాత్రి విషయం గురించి అంటే సోమవారం రాత్రి అలాగే మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా ఇంకా ముప్పు పొంచి ఉందనే చెప్పాలి. దీనిలో మొదటిది ఏంటి అంటే సముద్రం ఈరోజు అమావాస్య కారణంగా పోటెత్తుతుందనమాట. ఎప్పుడైతే సముద్రం పోటెత్తుతుందో వరద నీరు ఏదైతే బయట నుంచి వస్తుందో దాన్ని సముద్రం కలుపుకోవటంలో జాప్యం జరుగుతుంది. ఆ సమయంలో వరద నీరుకి ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే దాదాపుగా రేపు ఉదయం వరకు కూడా సముద్రం చాలా పోటెత్తిన పరిస్థితుల్లో ఉంటుంది. ఇది ఒక రకంగా గండంతో కూడుకున్న పరిస్థితే. రెండోది ఏంటి అంటే విపరీతమైన వరద నీరు కారణంగా ప్రకాశం బ్యారేజ్ వంతెన తాకేలాగా వరద నీరు వచ్చేస్తున్నాయి. ఇలా జరగడం అక్కడున్న ప్రజలకు అస్సలు మంచిది కాదు. ఇక మూడవ విషయం ఏంటి అంటే మరొక అల్పపీడనం. అయితే వాతావరణ శాఖ చెప్పింది ఏంటి అంటే రెండో తారీఖున గనక అంటే ఇవాళ రెండో తారీఖు అయిపోయింది. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. మూడో తారీఖు మధ్యాహ్నం కల్లా మళ్ళీ ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా 4, 5 తారీఖుల్లో భారీ వర్ష సూచన పడే అవకాశం కనిపిస్తుంది. అందుకని ఆ అల్పపీడనం కనుక అసలంత ఉధృతంగా కాకుండా అసలు అల్పపీడనమే పడకుండా, వర్షాలు పడకుండా ఉంటే, ఈ వరద నీరు తగ్గుముఖం పడితే మాత్రం ఒక రకంగా విజయవాడ ప్రజలు సురక్షితమని చెప్పుకోవాలి. ఇలాగా ఇన్ని గండాల నుంచి ఈరోజు అంటే రేపు మధ్యాహ్నం వరకు గనక ప్రజలు బయటపడితే మాత్రం సేఫ్ అనుకోవచ్చు.